అందరికీ వందనములు. ప్రియులారా, ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, కుటుంబములను బట్టి, మంచి అన్ని విధములైనటువంటి ఈవులను బట్టి ప్రభువుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థించుకొని ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి వందనములు. మీ ప్రేమ అపారమైనది. మీ ప్రేమను గుర్తించలేక ప్రభు మానవులుగా మాకున్నటువంటి ఆశీర్వాదాలను మేము కోల్పోతూ ఉంటుంటాము. దయతో మమ్మల్ని క్షమించి మీ ప్రేమలో మేము స్థిరులమగుతూ, మీ ప్రేమలో ఇంకను ప్రభు ఎదుగుచూ, మీ కృపను పొందుకుంటూ ప్రభువా మేము ఆశీర్వదింపబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే కృప చూపమని సమస్త ఘనతామలు మీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, మంచిది. ఒక పాట పాడి మనం ప్రభువుని ఆరాధిద్దాం. జీవితమంతా నీ ప్రేమ గానం అనే పాటను పాడి ప్రభుని ఆరాధిద్దాం. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణతింతుమో మేము దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణతింతుమో మేము దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. సర్వ సమయములలో నీ స్తుతి గానం, ఎల్లా వేళలయందు నీ నామజానం. సర్వ సమయములలో నీ స్తుతి గానం, ఎల్లా వేళలయందు నీ నామజానం. మాకదియే మేలు ఈ జీవితమునా, స్తుతియంతో నా రక్షక, స్తుతియంతో నా రక్షక. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణతింతుమో మేము దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. నీ ఘనమగు మహిమా వర్ణింపతరమా, స్తుతియంతో నా రక్షక, స్తుతియంతో నా రక్షక. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణతింతుమో మేము దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. కలుషితమైన
కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివి. కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివి. కలువరి గిరిపై చూపిన ప్రేమ స్తుతి ఎంతో నా రక్షక, స్తుతి ఎంతో నా రక్షక. జీవితమంతా నీ ప్రేమగాన ప్రణతింతుమో మేము దేవా. ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. ప్రియులారా, మానవుల యొక్క జీవితము అంటే స్వార్థంతో కూడుకున్నటువంటిది. కొన్ని సత్యాలను మానవులు అంగీకరించడం అంత సులభం కాదు. ఎందుకంటే మనుషునిలో ఉండేటటువంటి స్వభావ రీతులను బట్టి, అంటే కొద్దిమంది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, మరి కొద్దిమంది లేడని. ఏది ఏమైనా ఒక్కొక్క వ్యక్తి యొక్క విశ్వాసం ఆ వ్యక్తికి ఇవ్వబడినటువంటి దేవుడితో ఉన్న అనుసంధానమును బట్టి ఆ యొక్క వ్యక్తి విశ్వాసంలో ఎదగటం అన్నది జరుగుతూ ఉంటుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అంటే అది వాస్తవం. నేను ఎంతవరకు స్వీకరించి దాని ప్రకారం నేను జీవించుకుంటున్నాను అన్నది దేవుడు నాకు విడిచిపెట్టినటువంటి ఇవ్వబడినటువంటి ఒక స్వేచ్ఛ లేదా స్వతంత్రం. అయితే యోహాను సువార్త 3:16-18 వరకు గనక చదివినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. చూడండి, గమనించండి. దేవుడు లోకం, ఇక్కడ పర్టికులర్గా జాగ్రఫికల్గా భౌగోళికంగా ఈ ప్రాంతము అని లేదు. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, అందులో అనుమానం ఏమీ లేదు. మరి దేవుడు లోకాన్ని ప్రేమించిన తర్వాత మరి ఇంతగా మనుషులలోకి ఎందుకండి ఇన్ని కష్టాలు, ఈ రకమైనటువంటి ఎన్నోటటువంటి నష్టాలు ఎందుకు పొందుకుంటున్నారని కనుక ఆలోచించినట్లయితే, దేవుడు నన్ను ప్రేమించి ఇస్తున్నటువంటి కొన్ని అవసరతలు అక్కరతల కంటే మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటిదంటే, యోహాను భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానం కొలది ఆ యొక్క సువార్త అంటారు దాన్ని, సువార్తను యోహాను గారు రాశారు. అందులో ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించిన వ్యక్తులకు ఏం జరుగుతుందో ఇక్కడ యోహాను సువార్త 3:16 ఏముంది? చిన్నప్పటి నుంచి పిల్లలు కంటత పెడతారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అందులో డౌట్ పడితే డౌట్ఫుల్గానే ఉంటుందండి. కొన్ని సందర్భాలలో కొద్ది మందికి అంటే ఇందులో ఉండేటటువంటి సత్యాలను గ్రహించడానికి బదులుగా లోపాలను వెతకటానికి నేనే గనక చూసినట్లయితే ఆ లోపంలోనే నేను ఉండిపోతానండి. ఒక లోపం మరొక లోపం, ఒక లోపం మరొక లోపం. ఒక యూనివర్సిటీలో అంటే కాలేజ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఒకరికి ఒక పిక్చర్ చూపించినాడు, బిగ్ పిక్చర్, ఒక పెయింటింగ్ పెయింట్ చూపి ఇందులో మీకు పిక్చర్ ఏం కనపడుతుంది అని అడిగినాడట. సో అందరూ చాలామంది అన్నారు, ఏమన్నారంటే, సార్ సో వెరీ బ్యూటిఫుల్ పిక్చర్ సార్ అది అంటే పిక్చర్ చూడగానే. తర్వాత ఇందులో లోపాలు వెతకండి అన్నప్పుడు లోపాలు వెతకటం మొదలుపెట్టినారట. ఎప్పుడైతే నువ్వు లోపాలను వెతకటం మొదలు పెడతావో ఆ పిక్చర్కు ఉండేటటువంటి అందాన్ని నీ దృష్టిలో కోల్పోతావు. లోపాలను వెతకటం కొరకు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఆ యొక్క మనిషి నిజానికి లోపంలోనే జీవిస్తూ ప్రతిదీ లోపంగానే కనపడటం అన్నది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, దేవుడు లోకాన్ని ప్రేమించినాడు, అందులో డౌట్ పడవలసినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడు? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును
నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. అంటే ఇతర యేసు ప్రభు ప్రస్తావన వస్తూ ఉంది. ఆయన యందు నువ్వు విశ్వసించినట్లయితే నశింపక నిత్య జీవం. నశింపక అనంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది ఈ లోకం గురించి కాదండి, పరలోకం గురించి. చూడండి, పరలోకాన్ని ఎవరికి చూపించలేమండి. అదొక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మాత్రమే అక్కడికి చేరుకోగలరు. భౌగోళికంగా ఈ లోకంలో అంటే ప్రపంచంలో ఉండే ఏ దేశాన్నైనా సరే కష్టపడో ఏదో ఒక రకంగా కొంత టైం తీసుకొని నువ్వు అక్కడికి చేరుకోవచ్చు. అంటే మనం ఎక్కడున్నాము, వేరే ప్రాంతాల గురించి నువ్వు విన్నప్పుడు అప్పుడు ఆ ప్రాంతం చూస్తే బాగుండని నాకు అనిపించవచ్చు, చూడొచ్చేమో. సరే, ఇప్పుడు ప్రయాణ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు నీటి ద్వారా చేరుకున్నారు, ఇప్పుడు ఫ్లైట్స్లో కూడా చేరుకోగలమేమో. కానీ నిత్య జీవము అంటే ఈ లోకాన్ని నేను విడిచిపెట్టినప్పుడు, ఈ లోకాన్ని నేను విడిచిపెడతానండి, అశాశ్వతమైన ఈ లోకం. ఇది ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నామనంటే, దేవుడు ఆదామును అవ్వను సృష్టించిన తర్వాత దేవుడితో మంచి చల్లని పూట దేవుడు వారితో సంభాషించుకుంటూ ఉండేవాడు. తర్వాత ఏం జరిగింది, వీరు ఎప్పుడైతే అపవాదికి చోటిచ్చి పాపములో పడిపోయినారో దేవుడు వారికి ఇచ్చినటువంటి సరే ప్రకృతి కూడా శపింపబడింది. వారితో ఏమన్నాడంటే ఆదికాండము 3:19లో నువ్వు మన్నే గనక తిరిగి మన్నై చేరుతావంటే ఈ శరీరము చనిపోయిన తర్వాత దేహం సరే నేను ఏ రకంగా చేసుకున్నప్పటికీ ఈ శరీరం పని అయిపోతుంది. ఎంతకాలం ఉంటుందండి? నా ఆయుష్ తీరిన తర్వాత ఆత్మ దేవుడి చెంతకు చేరాలి. నేను నమ్ముతానా నమ్మనా అది వేరే విషయం, కానీ అది మాత్రం వాస్తవం. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ యొక్క ఆత్మ ఉండే ప్రాంతాన్ని నిత్య జీవం అంటామండి. దానికి మరణం లేదు. ఆ నిత్య జీవం పొందుకోవటం కొరకే దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఒక వాగ్దానం ఏంటంటే నశింపక నిత్య జీవము పొందుతాను. అదండి. సో ప్రియులారా, ఇక్కడ మరి ఆయన ద్వారా నేను రక్షణ పొందుకుంటున్నాను కదా అని అనుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాలలో చిన్నపిల్లలు సండే స్కూల్లో కానీ అక్కడ ఎక్కడైనా అడిగే అవకాశాలు లేకపోలేదు. ఏమని అంటే, సరే మిమ్మల్ని ఏ రకంగా అడ్రస్ ఏంటి పిలిచినా కూడా వాళ్ళు అడిగే మాట ఏంటంటే, యేసు ప్రభు శిలువ మరణం ద్వారా నేను నిత్య జీవనానికి వెళుతున్నాను కదా. మరి అటువంటప్పుడు అసలు ఆయన ఈ యొక్క మూడు మేకులు కదా, ఈ చెయ్యి కాళ్ళలో అరికాల పాదముల పైన ఒక మేకు ద్వారా సిలువలో వేలాడిన వ్యక్తి, తన్ను తాను కాపాడుకోలేకపోయిన వ్యక్తి నన్ను ఎలా కాపాడుతున్నాడు అని పిల్లలు అంటూ ఉంటుంటారు. అయితే నిజానికి యేసు ప్రభువు కూడా ఒక మాట అంటాడు మత్తయి సువార్తలో. ఇక్కడ తనని పట్టుకోవడానికి ఒక రోమా సైనికులు వచ్చి సిలువ మీద చంపటం కొరకంటే అప్పుడు నిర్ణయం కాలేదు, తీసుకెళ్తున్నప్పుడు ఈ యొక్క శిష్యులలో ఒకడు ఈ యొక్క రోమీ సైనికుని యొక్క చెవు కట్ చేస్తాడు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే మత్తయి సువార్త 26:53లో మత్తయి సువార్త 26:53లో ఒక మాట అంటాడు. ఏమని? అసలు నేనే గనక దేవుణ్ణి వేడుకున్నట్లయితే, నేనే గనక దేవుణ్ణి 26:53 చూద్దాం ఏమంటాడు చూడండి. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? అంటే ఏంటండి, అసలు యేసు ప్రభువే కనుక దేవుని అడిగినట్లయితే 12 సేనా వ్యూహములు అంటే 6,000 మంది అండి. 12 × 500 ఒక 12 వ్యూహానికి 500 మెంబర్స్, అది కౌంటింగ్. అసలు యేసు ప్రభువే కనుక అడిగినట్లయితే దేవుడు పంపడా అని మనల్ని అడుగుతున్నాడండి. సో ఇక్కడ కొద్దిమంది లాంటి పిల్లలు సండే స్కూల్ పిల్లలు అమాయకంగా అడుగుతూ ఉంటుంటారు అప్పుడప్పుడు, ఆయనే సిలువపై నుంచి దిగలేదు కదన్నా, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే దానికి ఆన్సర్ ఏంటంటే, ఆయన సిలువ మరణము ద్వారానే నేను పరలోకం చేరుకుంటున్నాను. అది ప్రేమ. ప్రతి పాపానికి ఒక ప్రాయశ్చిత్తమైనటువంటి బలి అవసరం. జంతువుల బలి ఉండింది అప్పట్లో, సరే అది అయిపోయిన తర్వాత యేసు ప్రభు తను తానుగా బలి పశువుగా సిలువ పైన ప్రాణం పెట్టడం ద్వారా, అదే ఇక్కడ యోహాను భక్తుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని?
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించినవాడు నాకు నిత్య జీవం నాకు ఉంటుందండి. అంతేకాకుండా ఇక్కడ ఇంకా 2 విషయాలు నాకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇక్కడ నాకు వాదనకు చోటు ఇవ్వలేదండి. ఏమంటున్నాడు? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. సో ఫ్రెండ్స్, గమనించండి, ఆయన ఈ లోకంలో తీర్పు తీర్చడానికంటే నువ్వు మంచివాడివి, నువ్వు చెడ్డవాడివి అని అనటానికి రాలేదండి. కేవలము అతను యేసు ప్రభువు చేసుకున్నటువంటి పాపముల నుంచి విడుదల పొందటానికి, అంటే ఈ లోకంలో శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవం చేరుకోవటం కొరకు జస్ట్ చేయాల్సిందేమీ లేదు. అది వాస్తవమని నేను గనక నమ్మినట్లయితే, అగైన్ మనుషులలో ఉండేటటువంటి చెప్తున్నాను కదండి, నా వ్యక్తిత్వాలు నా స్వభావాన్ని బట్టి ఆ సత్యం నేను అంత సులువుగా అంగీకరించడం కఠినం అనిపించవచ్చు నాకు. బట్ దేవుడు ఎవరిని బలవంతం చేయడు. నువ్వు చేస్తే దిస్ అంటాడు, లేకపోతే నీకు అది కాదంటాడు. అంతే. అవకాశం ప్రతి కూడా దేవుడు ఒక మానవుడికి వచ్చిన. అయితే మానవుడి యొక్క స్వభావ రీతులను బట్టి ఆ సత్యం గ్రహించటం నాకు కొంచెం కష్టం అనిపించవచ్చు. అదే సమయంలో నన్ను అపవాది అన్నవాడు నన్ను కొంచెం పక్కకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయొచ్చండి. అది ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలోనే జరిగింది. వాడు అనుమానాలు పెట్టిస్తూ ఉంటుంటాడు, వాక్యాన్ని వక్రీకరించి చెప్తూ ఉంటుంటాడు. ఇదే కొన్ని సందర్భాలలో విశ్వాసంలో ఎదుగుతున్న వాళ్ళకి కూడా కొన్ని లేనిపోని ప్రశ్నల ద్వారా తికమక పెట్టొచ్చండి. ఫ్రెండ్స్, నేను అంగీకరించినంత మాత్రంలో బైబిల్ సత్యం కాకపోలేదు. నేను అంగీకరించినాను కాబట్టి అది సత్యం అని అనటానికి కూడా లేదు. సత్యం సత్యమే, సత్యం సత్యమే. సత్యాన్ని ఎవరు మార్చలేరు. కానీ ఆ సత్యాన్ని గ్రహించటానికి దేవుడు నాకు జ్ఞానం ఇచ్చినాడు. ఆ జ్ఞానాన్ని నేను సరైన రీతిలో కనుక నేను ఉపయోగించుకున్నట్లయితే సత్యాన్ని నేను గ్రహించగలను. యాకోబు పత్రికలో యాకోబు అంటాడు, 1వ అధ్యాయం 5వ వచనం, ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగాలి. దేవుడి దగ్గర ఉండేటటువంటి జ్ఞానం అతి గొప్పదండి. ఆయన జ్ఞానానికి పరిమితి లేదు, నో లిమిట్. కాబట్టి ఫ్రెండ్స్, ఆ దేవుడి జ్ఞానం పైన నేను ఆధారపడినప్పుడు నిజంగానే సత్యం ఏంటి, అసత్యం ఏంటి? అసత్యం చాలా త్వరగా ప్రబలుతుందండి. కొద్దిమంది మనుషుల స్వభావం ఏంటంటే, సత్యాన్ని ప్రబలకుండా చేయటం కొరకు అసత్యాన్ని, అది ఉన్నా లేకున్నా దాన్ని పుట్టించినారు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది అని అంటే ఈ అసత్యం అన్నది త్వరగా ప్రబలుతుందండి. ఇప్పుడు అపవాది ఏమన్నాడు, నిజమా అన్నాడు, కానీ అసలు వాస్తవానికి వార్తలు చెప్పకుండా అదే రకంగా ఏం జరుగుతూ ఉంటుంది, అసత్యం అన్నది. అందుకని బైబిల్లో లేని వార్తలు పుట్టింపకూడదు. వీళ్ళ దగ్గర సరి అయినటువంటి వాస్తవం లేకపోయినా, సరి అయినటువంటి ఆధారం లేకపోయినా ఒక అసత్యాన్ని నేను బయటికి కనుక పుట్టించినాను అనుకోండి, లేని వార్త అది పొక్కుకుంటూ పోతూ ఉంటుంది, ప్రబలుతూ ఉంటుంది. కానీ తిరిగి నా దగ్గరికి ఎప్పుడు వస్తారు, ఎవరు వస్తారు, నువ్వు ఇలా అన్నావని అసలు ఎవరన్నారో తెలియదు కదా. ఈ అసత్యంలో కాకుండా సత్యంలో కనుక నేను స్థిరంగా ఉన్నట్లయితే ఆ సత్యమే వాక్యం. ఆ వాక్యాన్ని క్షుణ్ణంగా నేను గ్రహించినట్లయితే ఆ సత్యములో నుంచి నేను తొలగిపోను. చూడండి, లేని వార్తను పుట్టింపకూడదు, చాలామంది పుట్టిస్తూ ఉంటుంటారు. కానీ దాని పర్యవసానం ఎప్పుడో తప్పకుండా అతను పొందుకుంటాడు. ఎందుకంటే సరే, ఆ వ్యక్తి ఎంతకాలం జీవిస్తున్నాడు అన్నది కాదు. అయితే సామెతలు 26:4వ వచనములో, సామెతలు 26:4వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. సామెతలు 26:4లో, వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము, ఇచ్చిన ఎడల నీవును వానిని పోలియందు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటున్నాడంటే, మన దగ్గరికి మూర్ఖులు వచ్చి కొన్ని సందర్భాలలో అసలు వ్యర్థమైన వాటికి వాదిస్తూ ఉంటుంటారండి. చూడండి, వాదనలో దిగవలసిన అవసరం నాకు లేదు. డిబేట్స్ అంటూ ఉంటాం. సరే, కొంచెం స్కూల్లో ఉన్నప్పుడు డిబేట్స్ చేసుకున్నామండి. అది ఫర్ మన లెర్నింగ్ కొరకు. అది డిబేట్లో నేను దేవుడు ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని చెప్పి నేను అడిగినప్పుడు, అది అంటే దేవుడు ఉన్నాడు, లేడు అనటానికి అసలు ఏమీ లేదు, కానీ ఉన్నాడు అనటానికి నేనేం చూపించలేదు. అది విశ్వాసం మీదనే ఆధారపడింది. దేవుడు ఆత్మ. ఆ దేవుడిని నాకు పరిచయం చేసింది యేసు ప్రభు ద్వారా. అంటే రైట్.
అయితే యేసు ప్రభువు ఒకడు అంటారు, మాకు తండ్రిని చూపించమన్నప్పుడు, నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నువ్వు తండ్రిని చూసినట్టే అంటాడు. కానీ తండ్రి దగ్గరకు చేరుకోవటం కొరకు నువ్వు నా ద్వారానే చేరుకోవాలి అని అంటూ ఉంటాడు. సో కాబట్టి ప్రియులారా, వాక్యము లోతు అంత సులువుగా ఎవరికి అర్థం కాదండి. కాబట్టి ఈ యొక్క వాక్యము అందరూ అంగీకరిస్తే మంచిదే, వింటే మంచిదే అని ఆరాటం మనకు ఉంటుండవచ్చును. కానీ ఎవరికి అంటే ఈ లోకంలో నేను ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని ఈ యొక్క జ్ఞాని అయిన సొలొమోను సామెతల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటండి అది అంటే, మూర్ఖుల ద్వారా ఎవరైనా వాదించినప్పుడు వాదనకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. నమ్ముతారా నమ్మరా అది వేరే విషయం, ఒప్పుకుంటారా ఒప్పుకోరా అది వేరే విషయం. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని నేను ఉపయోగించుకోవాలి. తర్వాత యోహాను 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇతను ఏమంటున్నాడు? యోహాను వ్రాసాడు, యేసు ప్రభు నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈవెన్ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, అది నేను నా విశ్వాసాన్ని పట్టే ఉంటుందండి, అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, తన యేసు ప్రభు పలికిన నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటే, ఒక పెద్ద తీగతో తను పోల్చుకొని, చిన్న చిన్న కొమ్మలు అంటే పెద్ద మాను కింది నుంచి వస్తుంది ద్రాక్ష భూమిలో నాటబడిన తర్వాత. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ యొక్క తీగలు ఉంటవి కదా, ఒకటి పనికి వస్తుంది, ఒకటి పనికి రాదు. ఏదైతే తనలో అంట కట్టబడుతుందో సరిగ్గా ఉంటుంది. కానీ అంట కట్టబడినప్పటికీ ఆ యొక్క పైన ఉన్నబడి పందిరి నుంచి కొంచెం అటు ఇటు పక్కకు దొలిగి ఆ యొక్క సూర్యరశ్మి చక్కగా తగలకుండా ఉన్నటువంటివి కొంచెం వాడిపోవటం అన్నయో, లేకుంటే ఏదో రకంగా ఎండిపోవటం అన్నది ఉంటుంది. అప్పుడు ఇక్కడ దీన్ని ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, భూమిలో నుంచి తీసుకుంటున్నటువంటి సారము మంచిదానికి పోకుండా దీనికి కూడా పోతుంది, కానీ ఇది ఫలించటం లేదు. కాబట్టి దీన్ని తీసివేసినప్పుడు ఫలించిన దానికి క్వాంటిటీ ఎక్కువ పోతుంది. కాబట్టి అప్పుడు అది ఇంకా గొప్పగా ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు ఇచ్చినటువంటిది గొప్ప వాగ్దానం ఏంటంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య రాజ్యంలో నేను ఉంటాను అన్న ఒక ధైర్యాన్ని నాకు ఇచ్చినాడు. కాబట్టి అదే ధైర్యంతో మనం జీవిద్దాం. ఆయన నాకు నేర్పించినటువంటి ఈ యొక్క లెసన్స్ను పాజిటివ్గా నేను తీసుకున్నట్లయితే తప్పకుండా నేను పాజిటివ్గానే జీవించగలను. తర్వాత చావు అందరికీ సహజమే, చనిపోయిన తర్వాత నేను ఎక్కడ వెళ్తాను అన్నదే అదండి. ఈ యొక్క యోహాను 3:16లో నిత్య జీవం అంటే అశాశ్వతమైనటువంటి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత శాశ్వతమైన లోకంలో ఉండటం కొరకే నాకు ఇవ్వబడిన వాగ్దానం అది. దాన్ని నేను స్వీకరిస్తున్నాను కనుక తప్పకుండా నేను ఆ యొక్క వాగ్దానం ఫలం నేను పొందుకుంటాను. అంతేకాకుండా ఈ లోకంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ జ్ఞానయుక్తంగా ఏ రకంగా ఉండాలో ఆ విధంగా ఉంటూ మూర్ఖులకు దూరంగా ఉండే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నేటి దినం మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి వందనములు, హెచ్చరించిన విధానమును బట్టి వందనములు. అంతేకాకుండా పరమ తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదమును బట్టి, నిత్య జీవంలో ఇచ్చిన స్థానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఇంకను రానున్న దినములలో సత్యవాక్కులను గ్రహించి ప్రభువా మీ యొక్క కాపుదలలో సన్నిధిలో జీవించే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.